ఈ వీడియోలో మలేషియన్ క్యాపిటల్ సిటీ కోలాలంపూర్లో స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. వా మామూలుగా లేదుగా, మొత్తం గ్రిల్ అయ్యి పొగలో ఒక క్లాత్ని కింద పెట్టి దానిపైన ఇడ్లీలాగా చేస్తున్నారు. ఇప్పుడే ఈ ఫ్రైడ్ ఆయిస్టర్ తీసుకున్న గ్రిల్ మీద పెట్టి కాల్చిచ్చారు. మాన్ చైనీస్ దగ్గర లైన్ చూడండి, ఈ చివరి నుండి ఆ చివరి వరకు లైన్లో నుంచుని ఉన్నారు. ఇది మాత్రం మలేషియా వస్తే మస్ట్ ట్రై, బెస్ట్ అంతే, అదిరిపోయింది టేస్ట్. సేమ్ టు సేమ్ మన పొంగడాలు ఎలా అయితే ఉంటాయో అలా చేస్తున్నారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఈ స్ట్రీట్కి రావాల్సిందే. టైం ఇప్పుడు 9:57 అయింది, 10 అవుతుంది. వెళ్ళి మంచిగా స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఇలాంటి కార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ దొరికింది. అసలు మలేషియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ దొరికిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీట్ మొత్తాన్ని గ్రిల్ చేస్తున్నారు, పోర్క్, బీఫ్, చికెన్, చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నా వెనక కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుండి ఆ చివరి వరకు మొత్తం జల అలో ఫుడ్ స్ట్రీట్ అంట. ఇక్కడ అథెంటిక్ మలేషియన్ స్ట్రీట్ ఫుడ్ దొరికిందంట. వెళ్ళి చూద్దాం అసలు ఏంటో అది. ఇక్కడ కట్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు, దాన్ని బ్లెండ్ చేసి అమ్ముతున్నారు. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ది భలే ఉంది అసలు, అన్నీ ఇలా కట్ చేసి ఉన్నాయి. 100 grams 3.5 రింగిట్స్ అంట, అలా కప్లో వేసేస్తున్నాడు. ఇక్కడ ఇదంతా పోర్క్ అమ్ముతున్నారు, దాన్ని గ్రిల్ చేస్తున్నారు. కింద బొగ్గుల మీద గ్రిల్ చేసి దాన్ని ఇక్కడ ఇలా పెట్టి అమ్ముతున్నారు. దాన్ని ఇక్కడ రాగానే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఇది హలాల్ ఫుడ్ కాదు, ఓన్లీ పోర్క్ అమ్ముతున్నాం ఇక్కడ అని చెప్పి. ఇది మ్యాంగో స్టిక్కీ రైస్, లాస్ట్ టైం థాయిలాండ్లో ట్రై చేసా, భలే ఉంటుందిలే. ఇంతవరకు బాగా ఇంట్రెస్టింగ్గా ఏం తగలలేదు, ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నా ఇప్పుడే. ఇక్కడ ఎక్కువ చైనీస్ ఫుడ్ దొరుకుతుంది. ఇవి డంప్లింగ్స్, సిమిలర్ టు మన మోమోస్, మొత్తం చైనీస్ ఫుడ్డే. ఫస్ట్ ఫుడ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది రోస్టెడ్ ఆయిస్టర్ అంట. జనరల్గా ఆయిస్టర్స్ ఇలా ఉంటాయి, వీటిని రోస్ట్ చేసి ఇలా చేస్తున్నారు. అవన్నీ గ్రిల్ మీద పెట్టేస్తుంది. ఇది ట్రై చేద్దాం. రోస్టెడ్ ఆయిస్టర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడే ఈ ఫ్రైడ్ ఆయిస్టర్ తీసుకున్నా, బా కాలిపోతుంది. గ్రిల్ మీద పెట్టి కాల్చిచ్చారు. ఎలా తినాలి అడిగితే ఈ పుల్లతో గుచ్చుకుని లోపలికి తినే అంటున్నాడు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది 2 పీస్ 10 అంట, నేను ఒకటే తీసుకుంటా అని చెప్పా. 5 రింగిట్స్ తీసుకున్నాడు, 120 రూపీస్. చూస్తాకైతే ఇలా ఉంది. పైన అంతా గార్లిక్, పైన ఆనియన్ గ్రీన్స్ ఇవన్నీ వేసి ఇచ్చాడు. పైన ఈ జింజర్ గార్లిక్ పీసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ దాన్ని ట్రై చేద్దాం. ఇవి పిచ్చ టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఆయిస్టర్ ఈ కిందంతా గ్రిల్ చేసి మొత్తం కాలిపోయి ఉంది. ఆ షెల్ ఉంటుంది కదా, దాన్ని గ్రిల్ చేస్తున్నారు. ఆ పైది ఆ వేడికి కుక్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టైం గ్రిల్డ్ ఆయిస్టర్ తినబోతున్నాను. 1 పీస్లో తినేయాలి. ఫస్ట్ రొయ్య తిన్నట్టుంది, తర్వాత లైట్గా టేస్ట్ చేదుగా తగిలింది. పర్లేదు, కొత్త టేస్ట్. ఇలాంటి కొత్త టేస్ట్ల కోసమే కదా ఇలాంటి ప్లేసెస్ అన్నీ తిరిగేది. ఈ జింజర్ గార్లిక్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఈవిడ ఐఎమ్ ఫ్రమ్ ప్యాలెస్టైన్, ప్లీజ్ హెల్ప్ అని రాసుకుని ఉంది. చాలామంది వచ్చి ఇచ్చేసి వెళ్తున్నారు. మలేషియా ఒక ముస్లిం కంట్రీ కదా, సో చాలా ముస్లిమ్స్ వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. ఇక్కడ చిన్న చిన్న ఇడ్లీ లాగా ఉన్నాయి, స్టీమ్ రైస్ కేక్స్ అంటే ఇవి. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. దాంట్లో చాక్లెట్ ఉంది, డ్యూరెన్ ఉంది, పీనట్ ఉంది. ఒక క్లాత్ని కింద పెట్టి దానిపైన ఇడ్లీలాగా చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్లోర్ లాంటిది ఉంది, దాన్ని తీసుకుని బెల్లం పెట్టి దానిపైన మళ్ళీ పౌడర్ వేస్తున్నారు. ఇది ఇలా చేస్తున్నారు. వీటిపైన క్లాత్ పెట్టి అలా పెడుతున్నారు పైన. దీన్ని ఇలా స్టీమ్ చేస్తున్నారు. దానిపైన ఇలా కోకోనట్ పౌడర్ వేస్తున్నారు. జనరల్గా ఇవి 3 పీసెస్ 6 రింగిట్స్ అంట. బట్ నేను రిక్వెస్ట్ చేసి నాకు ఒకటి చాలు, నేను టేస్ట్ చేయాలనుకుంటున్నా అంటే ఒకటి ఇస్తున్నారు, అది 2 రింగిట్స్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇప్పుడే ఇచ్చాడు, వేడిగా ఉంది. చూస్తాకైతే సేమ్ టు సేమ్ ఇడ్లీ లాగానే ఉంది. ట్రై చేసి చూద్దాం. ఇచ్చా టేస్టీగా ఉంది. ఆ వేడికి బెల్లం అంతా కరిగి అండ్ ఆ కొబ్బరి పొడితో బా అదిరిపోయింది. వేడిగా అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం, చాలా డిఫరెంట్గా ఉంది ఇది.
చూస్తాకి ఇడ్లీ లాగా ఉంది కానీ టేస్ట్ అదిరిపోయింది. జస్ట్ ప్యూర్ బెల్లం, కొబ్బరి, ఆ పౌడర్ అదిరింది. ఇటు సైడ్ మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న బండ్లు ఉన్నాయి. ఈ టైపు మంచి వైబ్ ఉంది ఈ ప్లేస్లో మాత్రం. చాలా రకాల స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇదంతా ల్యాంబ్, మేక. దాన్ని పైన స్మోక్ చేస్తున్నారు, కిందేమో గ్రిల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవి పొంగడాల్లాగా ఉన్నాయి, కాకపోతే వీటిలో 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. స్క్విడ్, క్రాబ్, సాసేజ్, చీజ్. అవి 6 పీసెస్ 10 రింగిట్స్ అంట. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి ట్రై చేద్దాం. బ్యాటర్ అంతా వేసి దాన్ని రౌండ్ చేసి ఇలా తిప్పుతున్నాడు. చీజ్ ఓన్లీ 1 పీస్. చీజ్ ఓన్లీ 1 piece. సాసేజ్ 1 పీస్. 1 piece. స్క్విడ్. ఓకే, ఇది టూనా ఫిష్ అంట. టూనా ఫిష్ స్లైసెస్, దానిపైన సాసెస్, మైనీస్ అన్నీ వేసి ఇచ్చాడు. చూస్తాకైతే ఇలా ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఈ స్ట్రీట్కి రావాల్సిందే. దీంట్లో 3 రకాలు ఉన్నాయి: చీజ్, సాసేజ్, క్రాబ్, స్క్విడ్. సో మిక్స్ తీసుకున్నాను నేను. చూస్తాకి ఇలా ఉన్నాయి. సేమ్ టు సేమ్ మన పొంగడాలు ఎలా అయితే ఉంటాయో అలా చేస్తున్నారు. ఇది చీజ్ చాలా డిఫరెంట్గా ఉంది, బాగా ఎర్రగా ఏగి దానిపైన మైనీస్ వేసాడు, దానిపైన డ్రైడ్ టూనా వేసాడు, అండ్ ఇంకొక సాస్ వేసాడు. ఇవి 6 పీస్ 10 రింగిట్స్, 240 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపలంతా సాఫ్ట్గా ఉంది, పైన అంతా క్రంచీగా ఉంది. ఆ మైనీస్ వల్ల లైట్ స్వీట్నెస్ ఉంది, మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ గ్రిల్డ్ సీ ఫుడ్ అని ఉంది, ఇది చూడండి. ఇది ఆక్టోపస్, ప్రాన్స్, స్క్విడ్. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్ద పీతలో, ఇవి అన్నీ ఉన్నాయి. దాంట్లో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది, ఆక్టోపస్. సో ఆక్టోపస్ చెప్పా. ఈ ఆక్టోపస్ తీసుకుంటే స్పైసీ అని అడిగాడు. స్పైసీ అన్న ఫస్ట్ దాన్ని తీసుకెళ్ళి ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసి దానిపైన స్పైసెస్, సాసెస్ అన్నీ పూసి దాన్ని గ్రిల్ చేస్తున్నాడు. ట్రై చేసి చూద్దాం. వా, మామూలుగా లేదుగా, మొత్తం గ్రిల్ అయ్యి పొగలో చాలా పెద్దగా ఉంది. ఇది ఫస్ట్ టైం గ్రిల్డ్ ఆక్టోపస్ ట్రై చేయడం, ఎలా ఉంటుందో. స్పైసెస్ చాలా బాగున్నాయి. ముక్క మాత్రం రబ్బర్ ముక్క నవ్వినట్టు ఉంది. దీనిపైన వేసిన సాసెస్, స్పైసెస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బట్ ముక్క టేస్ట్ ఏం తెలియట్లేదు నాకు అసలు. ఈ లోపల చూడండి, చూస్తాకైతే రొయ్యలాగా ఉంది కానీ బట్ రబ్బర్ ముక్క. తినగా అయితే టేస్ట్ కూడా ఏం తెలియట్లేదు. టేస్ట్ పరంగా అయితే ఓకే, బట్ ఆక్టోపస్ పరంగా అయితే అస్సలు సెట్ కూడా కాల. ఇక్కడ చూడండి, మాన్ చైనీస్ బీఫ్ రోటీ అని ఉంది కదా, దాని దగ్గర లైన్ చూడండి. ఈ చివరి నుండి ఆ చివరి వరకు లైన్లో నుంచుని ఉన్నారు. ఇక్కడ చికెన్ ఉంది, మీట్ కూడా ఉంది. ఇది చికెన్ వేరియంట్. దాంట్లో ఆనియన్స్, బటరు, తర్వాత మసాలా ఇవి వేసి అలా రోల్ చేస్తారు. ఎంతసేపు నుంచి ఉన్న లైన్ అవ్వట్లేదు, చాలా పెద్ద లైన్. ఇది మీట్, బీఫ్. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్, జస్ట్ ఓన్లీ మీట్ ఒకటే మారుతుంది. క్రిస్పీ చికెన్ రోటీ ఉంది, 550 పర్ పీస్. అటు పక్కన క్రిస్పీ బీఫ్ రోటీ, అది 650. ఫైనల్లీ 10 నిమిషాలు లైన్లో నుంచిన తర్వాత దొరికింది. చికెన్ తీసుకున్నాను నేను, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది, పైనంతా క్రిస్పీగా ఉంది. వీళ్ళు కుక్ చేసే విధానం కూడా చాలా బాగుంది. పెద్ద పెద్ద స్టవ్స్ లాంటివి ఉన్నాయి, దాంట్లో ఆయిల్తో డీప్ ఫ్రై చేస్తున్నారు. బట్ ప్రెజర్ డీప్ ఫ్రై చేస్తున్నారు, దానిపైన ప్రెజర్ పెట్టి మూసేసి దాంతో డీప్ ఫ్రై అయ్యేలా చేస్తున్నారు. సో లోపలికల్లా వెళ్ళింది స్టీమ్. చూస్తాకైతే ఇలా ఉంది. ఇది చికెన్ రోటీ అనమాట. ట్రై చేసి చూద్దాం. సూపర్ ఉంది ఇది. ఆ లోపల చికెన్ చూడండి ఎంత జ్యూసీగా ఉందంటే, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది చికెన్కి. అండ్ దాంట్లో కొంచెం ఆనియన్స్, మసాలా అన్నీ వేశారు. సూపర్ టేస్ట్ అంతే, అదిరిపోయింది. ఇది మాత్రం మళ్ళీ చూస్తే మస్ట్ ట్రై. మాన్ చైనీస్ అని ఉంది, బెస్ట్ అంతే, అదిరిపోయింది టేస్ట్. ఇది ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోద్ది. ఇక్కడ ఈ పుడింగ్ అమ్ముతున్నారు. హౌ మచ్ ఇస్ దిస్ బ్రో? 15 ఫర్ 1 పీస్.
ఓకే. వాట్ ఈస్ దిస్ సిరప్? క్యారమిల్ సిరప్. ఓకే, థ్యాంక్ యూ. 5 నిమిషాల నుంచి ఉన్న తర్వాత దొరికింది ఫైనల్గా. ఇందాక అంత తిన్న తర్వాత డెజర్ట్ తినకపోతే కష్టం కదా, సో డెజర్ట్ రెడీ. ఇది చాలా ఫేమస్ మలేషియాలో. దీన్ని క్యారమిల్ పుడింగ్ అంటారు అనమాట. సో పైనంతా క్యారమిల్ ఉంటుంది, దాని కింద పుడింగ్ ఉంటుంది అనమాట. చాలా చల్లగా మంచి డిజర్ట్ ఇది. ట్రై చేద్దాం. చూస్తాకి ఇలా ఉంది, సేమ్ మన జున్ను ముక్కలాగా ఉంటుంది. బా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంది లోపలికి. ఇది ఒక్క పీసు 15 రింగిట్స్, మన కరెన్సీలో 360. చాలా కాస్ట్లీ, బట్ ఆ ప్రైస్కి వర్త్. దీంతోపాటు ఈ క్యారమిల్ సిరప్ ఇచ్చాడు. కిందకి వెళ్ళిపోయిన తర్వాత సిరప్ తక్కువ అయింది కదా, అప్పుడు ఆ సిరప్ వేసుకు తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని నుండి తింటమే కానీ ఏం తాగలేదు కదా. ఇక్కడ చాలా డిఫరెంట్ డ్రింక్స్ ఉన్నాయి, వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇలా డిఫరెంట్గా జ్యూసెస్ చేసి దాన్ని ఇలా సీల్ చేసేస్తున్నారు. ఇదేమంది అక్కడ ఫ్రెష్ లెమనేడ్ అని ఉంది, అది తీసుకున్నా. 3 రింగిట్స్, 72 రూపీస్. ట్రై చేద్దాం. నిమ్మకాయ నీళ్ళు బాగున్నాయి. అంత తిన్న తర్వాత చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో మలేషియా క్యాపిటల్ సిటీ కోలాలంపూర్లో మన ట్రేడ్ మార్క్ 1000 రూపీస్ ఛాలెంజ్. మన ఇండియన్ కరెన్సీ 1000 రూపీస్తో ఇలాంటి క్యాపిటల్ సిటీలో 1 డే 24 అవర్స్ సర్వే అవ్వగలమా లేదా చూద్దాం. బాతు కేవ్స్ ఎంత బాగుందో ఇక్కడ. ఇక్కడ చూడండి, 386 రూపీస్కి బుక్ చేశాను. అండ్ ఇదే హాస్టల్లో 6th ఫ్లోర్లో పూల్ కూడా అవైలబుల్గా ఉంది. నా వెనక కనిపిస్తుంది కదా, అదే పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఇలాంటి అడ్వెంచరస్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అనే హంట్. స్టే హంగ్రీ.